ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. ఇజ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, కానీ వారిని సమూల నాశనం చేయలేదు. మరియు నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, దుష్టులైన ప్రజలను దేవుడు నాశనం చేస్తాడు, కానీ తన స్వజనాన్ని శిక్షించి మంచి దారిలో పెడతాడు. ఇది ఒక మనోహరమైన సత్యం. దేవుని ప్రజల జీవితాల్లో బాధలు, కష్టాలు దేవుని ప్రేమకే గాని ఆయన కోపానికి సూచన కాదని వారు అర్థం చేసుకోవాలి. వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలని దేవుడు కోరాడు, కాబట్టి ఆయన వారిని శిక్షిస్తున్నాడు. కొందరు అనుకుంటారు దేవునికి మనపై ప్రేమ ఉంటే మనల్ని అలా చెయ్యడు అని. కానీ వాస్తవం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు గనుకనే అలా చేస్తాడు. దేవుడు పంపే శిక్ష వెనుక ఒక గొప్ప అద్భుతమైన ఉద్దేశం ఉంది. అది మనం ఆయన పవిత్రతలో పాల్గొనేలా చేయడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని. ప్రియులారా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుడైన యెహోవా యెహోషువతో ఈ విధంగా అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని. సహోదరి సహోదరులారా, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను గదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో మనము చెప్పగల వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలు తప్పు చేసినప్పుడు నీవు వారిని శిక్షిస్తావు గాని వారిని సమూల నాశనము చేయవని, వారిని రక్షించుటకు నీవు వారికి తోడుగా ఉన్నావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు చేయి శిక్షను మేము తృణీకరించక, నీవు గద్దించినప్పుడు మేము విసుకక నీకు లోబడి ఉండి నీ పరిశుద్ధతలో పాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని నీవే చెప్పావు గనుక
ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండుటకు కృప చూపుమని, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.